జయలలిత తమిళనాడును ఏలిన మకుటం లేని మహారాణి. తమిళనాడు ముఖ్యమంత్రిగా, సినీ నటిగా, ఎన్నో సంచలనాలకు నిలయంగా, ధైర్య సాహసాలకు తిరుగులేని వ్యక్తిగా, పురిశ్చిత్ తలావైగా పిలిపించుకుని తమిళనాడు ప్రజల మొత్తం చేత అమ్మా అనిపించుకున్న పొలిటికల్ లీడర్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోనన్ని సంచలన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రం మొత్తం తన వైపు తిప్పుకుని తమిళనాడులో ప్రతి 5 సంవత్సరాలకి ఒక పార్టీ మారుతుందనే నానుడి నుంచి వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుని ఎవరు ఊహించని విధంగా అనంత లోకాలకు వెళ్ళిపోయారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. అయితే అమ్మ బతికి ఉన్నంత కాలం కూడా ఎన్ని సంచలనాలకు నిలయమైందో, అమ్మ మరణం తర్వాత కూడా ప్రస్తుతం అన్నే సంచలనాలు సాగుతూ ఉండటం అందరినీ విస్తుపరుస్తోంది. జయలలితకు అత్యంత సన్నిహితురాలు శశికళ అమ్మ తరువాత ముఖ్యమంత్రి అవుతుంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా అమ్మ మీద ఉన్న కేసుల్లోనే ఇరుక్కుని జైలుకు వెళ్ళటం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది. అయితే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలోనే వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించారనే నానుడు కూడా ఉంది. దానికి అనుగుణంగా అమ్మకు వారసులు లేరు కనుక ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం చేజిక్కించుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా జయలలితకి ముఖ్య అనుచరులు, డ్రైవర్లు, పనివాళ్లు అయిన వాళ్ళు అనుమానాస్పదంగా చనిపోతూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొడనాడు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో జయలలితకి అనధికారిక రాజధాని అనే చెప్పాలి. కొడనాడులో అమ్మకి 1600 ఎకరాల ఎస్టేట్ ఉంది. జయలలితకి అత్యంత ఇష్టమైన ప్రదేశం కొడనాడు. అందుకని ఆ ఎస్టేట్లో 100 గదులతో ఒక విలాసవంతమైన భవంతి కట్టుకుని దాదాపుగా సంవత్సరంలో 6 నెలలు అక్కడే గడిపేవారు. రాష్ట్ర పరిపాలన మొత్తం అక్కడి నుంచే సాగించేవారు. అప్పట్లో కరుణానిధి కూడా కొడనాడుని అనధికారి గెస్ట్ హౌస్ చేశారు జయలలిత అంటూ ఎన్నో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే కొడనాడు కేంద్రంగా అనేక మిస్టరీలు జరుగుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి శత్రు దుర్భేద్యంగా ఉండే ఈ కొడనాడు ఎస్టేట్లో అనుమానాస్పద మర్డర్లు జరుగుతూ ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అమ్మ బ్రతికి ఉన్నంతకాలం కొడనాడు ఎస్టేట్ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరూ చేసేవారు కాదు. Z+ సెక్యూరిటీ కలిగి ఉన్న జైను చూడాలంటే దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ, పన్నీరు సెల్వం, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇలా VVIPలకు తప్ప మరొకరికి ఆ కొడనాడు ఎస్టేట్లోకి ఎంట్రీ లేదు. అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రదేశం. తమిళనాడుకు అనధికార రాజధాని ఈ కొడనాడు ఎస్టేట్. మరి ఈ కొడనాడు ఎస్టేట్ కేంద్రంగానే వేల కోట్ల సంపద తాలూకా డాక్యుమెంట్లు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు కూడా ఈ కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా సాగటం, అమ్మ మరణం తరువాత అమ్మకు వారసులు లేరు కనుక వేల కోట్ల ఆ సంపదను ఎవరు చేజిక్కించుకోవాలనే క్రమంలో కొంతమంది ఈ ఆస్తుల గురించే కొడనాడు ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్నారని, ఆ కేసులు తొందరలోనే బయటపడతాయని పోలీసులు చెప్తూ ఉండటం కూడా స్థానికుల్లో కలవరం లేపుతోంది. కొడనాడు ఎస్టేట్ 1600 ఎకరాల టీ తోట. మరి మంచు తెరల మధ్య ఎంతో అందంగా ఉండే ఈ తేయాకు తోటల్లో ప్రస్తుతం జరుగుతున్న మిస్టరీ మర్డర్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జయలలిత కారు డ్రైవరు, ఆ బంగ్లా వాచ్మెను, ముఖ్య అనుచరులు సైతం అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉండటంతో వేల కోట్ల సంపదను చేజిక్కించుకోవటం కోసం కొంతమంది రాజకీయ ప్రముఖులే ఈ పని చేయిస్తున్నారు అని తమిళనాడు మొత్తం విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అయితే వారెవరు, ఎప్పుడు వారి పేర్లు బయటకు వస్తాయన్నది మాత్రం సశేషంగానే మిగిలిపోతుంది. ఈ ప్రశ్నకు బదిలిచ్చేవారు తమిళనాడులో ఎవరూ కనపడటం లేదు. అయితే అమ్మకు వారసులు లేని కారణంగా అమ్మ సంపద వేల కోట్లలో ఉండటం వలన మరి ఆ సంపదను ఎవరు చేజిక్కించుకుంటారనే పోటీ కూడా అక్కడ జరుగుతోందని, జయలలిత బతికున్నంత కాలంలో జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ తప్ప ఇంకొకరు అమ్మని చేరలేని పరిస్థితి ఉండేది. తమిళనాడులో ఉన్న వేదనిలయంలో కానీ కొడనాడు ఎస్టేట్లో కానీ శశికళకి తప్ప ఇంకొకరికి ఎంట్రీ లేకుండా ఉండటంతో ఇప్పుడు జరుగుతున్న హత్యలు ఎవరు చేయిస్తున్నారా అనేది కూడా సస్పెన్స్గా మిగిలింది. ఎందుకంటే అమ్మ నెచ్చలి శశికళ జైల్లో ఉన్నారు.
అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆస్తులు అలాగే ఉండిపోయాయి. ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎవరి పేరున ఉన్నాయి అన్నది ఎవరికీ తెలియదు. ఆ ఆస్తులు చేజిక్కించుకోవటానికే కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతోందని తమిళనాడు మొత్తం చర్చించుకుంటున్నారు. అయితే మరో పక్క జయలలిత కూడా ఆత్మ అయ్యారని, ఆవిడే తనకి అన్యాయం చేసిన వారి మీద పగ తీర్చుకుంటున్నారనే మరో ప్రచారం కూడా తమిళనాడులో విస్తృతంగా వినిపిస్తోంది. దీనికి కారణంగానే అమ్మ నెచ్చెలి అయిన శశికళ తను ముఖ్యమంత్రి అవడానికి కొన్ని గంటల వ్యవధిలోనే కోర్టు తీర్పు రావడం, జైలుకు వెళ్ళడం, శశికళ భర్త నటరాజన్ కిడ్నీలు ఫెయిల్ అయి హాస్పిటల్లో ఉండడం, శశికళ మేనల్లుడు అనూహ్యంగా ఎలక్షన్ కమిషన్కు లంచం ఇవ్వజూపాడని ప్రస్తుతం జైల్లో కమ్మీలు లెక్క పెట్టడం, ఇలా శశికళ వర్గం మొత్తం, మన్నారుగుడి మాఫియా మొత్తం పార్టీ నుంచి దూరం అవ్వడం, ఒక్కొక్కరుగా కష్టాల్లో ఇరుక్కుంటూ ఉండటం అమ్మ ఆత్మ వీరి మీద పగ తీర్చుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. పాతాళానికి పడిపోయారనుకున్న అమ్మకి అత్యంత విధేయుడైన పన్నీరు సెల్వం మళ్ళీ పుంజుకుంటున్నారనడానికి నిదర్శనం కూడా అమ్మ ఆత్మే పన్నీరు సెల్వాన్ని పైకి లేపుతోందని, తనకి అన్యాయం చేసిన వారందరి మీద పగ తీర్చుకుంటోందని, జయలలిత తను భౌతికంగా లేకపోయినా ఆత్మ రూపంలో తమిళనాడులోనే తిరుగుతున్నారని, తనకి ఎవరెవరైతే అన్యాయం చేశారో ఆ ఆత్మ అందరి మీద పగ తీర్చుకుంటుందంటూ మరో పక్క ప్రచారం జరగడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే రాకెట్ యుగంలో ఇంకా ఆత్మలు ఉన్నాయా అనేదాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం ఒక పక్క అమ్మ ఆస్తుల కేంద్రంగా కొడనాడు ఎస్టేట్లో వరుసగా జరుగుతున్న హత్యలు, ఇటుపక్క మన్నారుగుడి మాఫియా మొత్తం పార్టీకి దూరంగా అవుతుండటం, ఇక పడిపోయారు అనుకున్న పన్నీరు సెల్వం మళ్ళీ లేస్తూ ఉండటంతో అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? అమ్మ ఆత్మ అయిందా, లేక అమ్మ అనుచరులు ఎవరైనా ఈ పని చేస్తున్నారా? ఇంకో పక్క వేల కోట్ల సంపదను చేజిక్కించుకోవడానికి ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారా అన్నది ప్రశ్నలుగానే మిగిలిపోయిన, తొందరలోనే ఇవన్నీ ఛేదిస్తామంటూ తమిళ పోలీసులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం తొందరలోనే తెలుసుకోవాలని కేవలం తమిళనాడు వాళ్లే కాదు, యావత్ భారతదేశం తమిళ వైపు చూస్తోంది. సో తమిళనాడు పోలీసులు ఈ సస్పెన్స్కు త్వరలోనే తెరదించుతారని ఆశిస్తూ, మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.